ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అఫ్సా జిల్లా నగర నియోజకవర్గాల నూతన కమిటీ ఎన్నికల ప్రమాణ స్వీకారం నెల్లూరు నగరంలోని జెట్టి శేషారెడ్డి భవన్లో నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అఫ్సా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు, మాజీ అధ్యక్షులు సుందరం హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షునిగా కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డిని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా చాట్ల నరసింహారావు, నగర అధ్యక్షుడిగా సుబ్బయ్య, జిల్లా కార్యదర్శిగా నందకిషోరును జిల్లా నగర నియోజకవర్గాల కార్యవర్గాన్ని ఎన్నుకొని ప్రమాణ స్వీకారం చేయించారు. సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు కర్తం, చాట్ల మీడియా సమావేశంలో మాట్లాడారు. పలువురు నూతన కార్యవర్గానికి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో శ్రీకాకుళం టు అనంతపూర్ అందరితో అన్ని వర్గాల వారితో నేను కలుస్తూ ఉంటాను. వాళ్ళకి ఏదైనా ఇబ్బందులున్నా నాకు చెప్తూ ఉంటారు. నా చేతిలో నా సాయ శక్తుల నాకు అవకాశం ఉన్నంత వరకు నేను వాళ్ళకి సాయం చేస్తూనే ఉంటాను కూడా. ఈ విద్యా సంస్థలో నారాయణ గ్రూప్లో ఉన్నంత వరకు మా నారాయణ గారు కూడా ఇటువంటి ప్రైవేట్ ఆయన విద్యావేత్త, మంచి మ్యాథ్స్ లెక్చర్, గోల్డ్ మెడలిస్టు. ఒక విద్యా సంస్థల గురించి వాళ్ళకు ఉండే బాధల గురించి ఒక విద్యావేత్తకే దానికి అర్థమవుతాయి. ఆయన ఎన్నో సమస్యల మీద ఎప్పుడు పోయినా లాస్ట్ 5 ఇయర్స్లో అయితే ప్రైవేట్ విద్యా సంస్థల వాళ్ళు బైఫర్కేట్ అయ్యి ఎన్ని అసోసియేషన్లు ఉన్నా అందరూ కూడా కొన్ని విషయాల్లో ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా నన్ను అందరూ ఆ గవర్నమెంట్లో సపోర్ట్ చేసేవాళ్ళు కూడా నువ్వే మమ్మల్ని ఏదో ఒక రకంగా కాపాడాలంటే నేను బ్యాక్గ్రౌండ్లో ఉండి నా సాయ శక్తుల అందరికీ సాయం చేశాను. అది అందరికీ తెలుసు. ఇటు అప్సా వాళ్ళకి తెలుసు, అటు అపస్మా వాళ్ళకి తెలుసు. అందువల్ల నేను అందుకనే ప్రైవేట్ విద్యా సంస్థలనే అన్నాను. దీనికి నిజంగా కర్తం ప్రతాప్ రెడ్డి ఈరోజు ఫంక్షన్కి వచ్చాను. దేనికి వచ్చానంటే ఏ సబ్జెక్టు మీద ఒక విద్యా సంస్థకి ఇబ్బంది వచ్చింది అంటే విద్యా సంస్థలకే కాదు, కార్యకర్తలకు కూడా ఆయన 14వ వార్డు కార్పొరేటర్గా గత వాళ్ళకి ఆ డివిజన్కి మంచి సేవలు అందిస్తూ తన విద్యా సంస్థని మంచిగా కాపాడుకుంటూ తోటి విద్యా సంస్థలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నానంటూ మొదటి అడుగు వేసే వ్యక్తి ఎవరంటే కర్తం ప్రతాప్ రెడ్డి. ఇప్పుడే కాదు, నాకు తెలిసినప్పటి నుంచి, చదువుకునేటప్పటి నుంచి కూడా కాలేజీలో ఎన్ఎస్సి లీడర్గా ఉండేవాడు. అప్పుడు కూడా ఉగ్రవాదే. దాదాపుగా ఇప్పుడు మన స్కూల్ బిల్డింగ్స్ 300% పెరిగింది వాస్తవంగా కూడా. సో చిన్న స్కూల్స్ అయితే అటు రెంట్ కట్టుకోలేక, ఇటు శాలరీస్ ఇవ్వలేక, సో మన బడ్జెట్ స్కూల్స్ బ్రతకడానికి కష్టమైపోతుంది అన్నమాట. నేను మన విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. సార్ నిజంగా సార్ వేదికమైన పెద్దలు కూడా చెప్తున్నా, మా అప్సాల మొత్తం కూడా బడ్జెట్ స్కూల్స్ సార్. కుటుంబం అంతా కూడా సో ఒక వైఫ్ అండ్ హస్బెండే కాకుండా పిల్లలకు కూడా చదువుకొని ఆ స్కూల్లో పనిచేస్తే తప్ప ముందుకు వెళ్ళవు సార్. కారణం ఏమంటే కొంచెం తక్కువ స్ట్రెంగ్త్ అనే కాకుండా నిజానికి సో అలాంటి పరిస్థితుల్లో ఉన్న స్కూల్స్ అన్నిటి కూడా మనం కొన్ని సమస్యలు కూడా అడిగాం. మరి మన మంత్రి గారు కూడా ఏకీభవించారు. ఏదో ఒక 5 సర్టిఫికేట్ కూడా చెప్పారు, 5 ఇయర్స్ అనేది. రెండవది వచ్చి ఈ బిల్డింగ్ ట్యాక్స్ కూడా కమర్షియల్ కాకుండా, ఎందుకంటే మన ప్రభుత్వం నుంచి మన స్కూల్స్ ఎలాంటి మనం బెనిఫిట్ పరిష్కరించడం జరిగింది కూడా మనం చేస్తున్నాం. ఇంకా అప్సా అంతకుముందు ఏపీటీసీగా అప్సా ఉన్నింది మంది. గత 30 సంవత్సరాలు పైగా ఏపీటీసీగా ఉన్నటువంటి అప్సా తర్వాత కాలంలో అప్సాగా అందరూ కూడా రికగ్నిషన్ రావడం కాబట్టి అప్సాగా మనం మారి ఈరోజు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ కూడా అప్సా కార్యవర్గం కూడా ఉందని కూడా మనవి చేస్తున్నాం. విజయభాస్కర్ రెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న నా సహచరులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషం. దాదాపు
23 సంవత్సరాల క్రితం ప్రతాప్ రెడ్డి గారు ఈ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నారు. మరి ఆ రోజుల్లో రికగ్నైజ్డ్ స్కూల్స్ అసోసియేషన్ అంటే మేము చాలా ఫోర్స్గా ఉండేవాళ్ళమే. మరి దానికి పోటీగా అన్రికగ్నైజ్డ్ స్కూల్స్ అసోసియేషన్ అని వాళ్ళు ఏర్పాటు చేసుకొని మరి ఆ విధంగా మాకు పోటీగా రావడం జరిగింది. మరి రాను ఆ పోటీలన్నీ కూడా తగ్గిపోయేసి మొత్తం ఒకటేగా అసోసియేషన్గా ఏర్పాటు చేసి ఈరోజు 23 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మరి ప్రతాప్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఏది కావాల్సినా కూడా ఇచ్చేదానికి మేమంతా కూడా ముందుకు వస్తాం. పోరాటాల్లో కానివ్వండి, సౌమ్యంగా కానివ్వండి, ఏ విధంగా అయినా సరే ముందుకు వచ్చి ఈ యొక్క పరిష్కారానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తాం. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అప్సా ఆధ్వర్యంలో ఈరోజు మన జట్టి శేషారెడ్డి నగర శాఖ, కోవూరు, కావలి, ఉదయగిరి ఉన్నటువంటి అన్ని శాఖలు కూడా ఈరోజు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ ఏమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, రాష్ట్ర నాయకులు కూడా పాల్గొన్నారు. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారి ఆశీస్సులు మరియు మన గౌరవ శాసనసభ్యులు, పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులైన కోటమిరెడ్డి సీతారామన్న గారి ఆశీస్సులతో మేము ఈ యొక్క అసోసియేషన్ని ముందుకు నడిపిస్తున్నాం. ఈరోజు జిల్లాలో ఉన్న శాసనసభ్యులు అందరూ ఆశీస్సులు కూడా మా అప్సాకి ఉండాలని మరి కోరుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర కమిటీ కూడా జిల్లా నుంచి కూడా రాష్ట్రంలో కూడా కొంతమంది కమిటీలు కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా రాష్ట్ర నాయకత్వానికి, ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు అందరి దృష్టికి కూడా తీసుకోపోవడం జరిగింది. మా నారాయణ సార్ గారు, మన రూరల్ ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి సీతారామన్న గారి వీళ్ళందరూ కూడా రేపు సెప్టెంబర్ 5 లోపల మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు విగ్రహాన్ని కూడా కృషి చేస్తామని కూడా మనవి చేస్తున్నాం. అలాగే రూరల్ శాసనసభ్యుల వారి ఆశీస్సులతో కూడా మేము చేస్తున్నాం. అలాగే ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రమాణ స్వీకారం నెల్లూరు జిల్లాలో రాష్ట్రంలో కూడా ఎక్కడ జరగని విధంగా ఈరోజు ప్రైవేట్ స్కూల్ ప్రమాణ స్వీకారం ఈరోజు ఘనంగా జరిగింది. పేరున కరెస్పాండెంట్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసిన దానికి ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నన్ను కూడా జిల్లా అధ్యక్షుడిగా నేను 23 సంవత్సరాలు నన్ను ప్రైవేట్ స్కూల్ వారు ఎన్నుకుంటున్నారు. మళ్ళా కూడా ఇంకో 2 సంవత్సరాలు మళ్ళా ప్రైవేట్ స్కూల్ అధ్యాపక కరెస్పాండెంట్ అందరూ కూడా ఏకగ్రీవం నన్ను ఎన్నుకున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్స్ అందరికీ, రాష్ట్ర నాయకులకి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి స్కూల్ కరెస్పాండెంట్స్ అంతా కూడా రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమం దాదాపు వారం నుంచి మేము ఎంతో భారీ ఎత్తున చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి స్కూల్ కరెస్పాండెంట్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వాళ్ళ యొక్క సలహాలు, వాళ్ళ యొక్క సూచనలు తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క స్కూల్ కరెస్పాండెంట్స్ అంతా కూడా వాళ్ళకి కావలసినటువంటి అభిప్రాయాలను కూడా ఈరోజు చర్చించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మేము తీర్చేదానికి ముందు ఉంటామనేసి తెలియజేస్తున్నాం. సుందరవన్ లేకుండా అప్సా లేదండి. ఏ వెరీ డైనమిక్ లీడర్ ఆఫ్ అప్సా. జియో కమింగ్ టు నెల్లూరు and providing the important information regarding the GOs. టౌన్ అధ్యక్షులు, మా మిత్రులు, హితులు, ఆప్తులు సుబ్బన్న గారు కూడా వారి యొక్క అమృతాస్థానం మీదుగా ఈ జీవాల పుస్తకం ఇప్పించాల్సి కోరుతున్నాం. తొందరలో నెల్లూరు స్కూల్లో ప్రతి డివిజన్లలో సభ్యులందరినీ ఒక తాటిపై నడిపించి నవ్యాంధ్రప్రదేశ్లో మన అప్సాకి గుర్తింపు వచ్చే విధంగా కృషి చేస్తానని రాష్ట్ర జిల్లా నాయకత్వ సూచనలను అనుసరించి మన అప్సా విధి విధానాలను తప్పక పాటిస్తానని, ప్రతి సభ్యుని ఎడల సేవా నిరతి కలిగి ఉంటానని, అదే